అందరికీ నమస్తే. మీకు తెలుసు సీతక్క అనుచరుల చేత నా మీద కేసు పెట్టించిన విషయం తెలుసు. ఈరోజు నిజానికి మధ్యాహ్నం 1:30 లోపు పస్రా పోలీస్ స్టేషన్లో నేను అటెండ్ కావాల్సి ఉండే. మొన్ననే హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు గారు వచ్చి నాకు నోటీస్ ఇచ్చిపోయినారు. ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సెక్షన్స్ కూడా మీకు కనిపిస్తుండొచ్చు. 352, 353 బ్రాకెట్లో 2 BNS ప్రకారం నాకు వాళ్ళు పెట్టిన కేసు మీద ఇచ్చారు. ఈరోజు యాక్చువల్గా చాలామంది నిజంగా నేను మీ ప్రేమకు బానిస్తాను. ఎందుకంటే నాకు ఇంతమంది అంటే నాకు నిన్న సాయంత్రం నుంచి సార్ మీరు ములుగు వస్తున్నారా, పస్రాకు వస్తున్నారా, మీ ఎంబడి మేము వస్తాం, కలుద్దాం, మాట్లాడదాం మీతోనా, మీరు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు మేము బయట ఉంటాం సార్, మేము ఒక 10-15 మంది ఉన్నాం, మీ రెగ్యులర్గా వార్తలు వాచ్ చేసేవాళ్ళం, మీకు సమస్య వచ్చింది మేము అండగా ఉంటాం సార్ అని దాదాపు నేను ఎత్తిన ఫోన్లే దాదాపు 60-70 ఫోన్లు ఉన్నాయి. మీరు వస్తున్నారా కలుద్దాం, ములుగులో కలుద్దాం, ములుగులో పలానా మా ఆఫీస్ ఉంటుంది అక్కడ రండి సార్, ఫస్ట్ అక్కడి నుంచి పోదాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. నిజంగా మీరు చూపిన అభిమానం, మీరు చూపిన ప్రేమకు నేను బానిసనే. మీరంతా తెలంగాణ వాదులు, నాకు అర్థమైంది, తెలంగాణ ప్రేమించే వ్యక్తులు కాబట్టి నన్ను అంతగానం వస్తారా అని. ఎందుకంటే ఈ కాలంలో చుట్టపైన కూడా వారు అంత విజయగా పలకరిస్తలేరు. చుట్టపైన వస్తున్నట్టే నేను ఉండలేనని చెప్తున్నారు. కానీ నేను ఈరోజు వస్తా, ములుగుకు వస్తా, పస్రా పోలీస్ స్టేషన్కి వస్తానని మీరంతా గుర్తుపెట్టుకొని ఎదురు చూసి నాకు ఫోన్లు చేసి నా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినందుకు మీకు అందరికీ, నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి, కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు దానిలో, మీ అందరికీ కృతజ్ఞతలు. చాలామంది కలవాలని ఆశపడ్డారు. అయితే ఈరోజు పస్రాకు రావట్లేదు. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం పోలీసులు మనం పోలీస్ స్టేషన్ కావాలని నోటీస్ ఇచ్చిండ్రో ఆ నోటీస్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన రిప్లై ఆల్రెడీ మన తరఫున అడ్వకేట్ ఇచ్చిండ్రు. చట్ట ప్రకారం ఏం కావాలనో, చట్ట ప్రకారం ఏం చేయాలనో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు అడ్వకేట్ చూస్తున్నారు. ఆ అడ్వకేటే మొత్తం మనకు గైడ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి మనం, ఏం చేయాలి, ఎప్పుడేం చేయాలి, చట్టపరంగా మనం చట్టంకి లోబడే ఉంటాం కదా, చట్ట ప్రకారం నడుచుకోవాలి. పోలీస్ అయినా అట్లే నడుచుకుంటారు, చట్ట ప్రకారమే నడుచుకోవాలి. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కు కావాల్సిన వివరణ ఏంది, ఆ పోలీస్ స్టేషన్కి చేయాల్సిన ప్రాసెస్ ఏంది, అదంతా కూడా అడ్వకేట్ అంతా కూడా సమకూర్చిండు. కాబట్టి పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదని కూడా అడ్వకేట్ సూచన మేరకు నేను హైదరాబాద్లోనే ఉన్నా, స్టూడియోలోనే ఉన్నా. ఇప్పుడు తదుపరి నెక్స్ట్ కూడా ఇంకా చాలా ఉంటుంది. వీడికి అయిపోదు కదా, ఈరోజు పోలీస్ స్టేషన్ కానంత మాత్రాన, పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ వివరణ ఇచ్చినంత మాత్రాన అయిపోదు స్టోరీ, ఇంకా చాలా ఉంటుంది. బెలబుల్ సెక్షన్సే కాబట్టి ఇప్పటికేం ప్రాబ్లం కాలేదు. బట్ నెక్స్ట్ దీని మీద ఇంకా ప్రాసెస్ ఉంటుంది. మనం కూడా చట్టానికి లోబడి పోదాం. యాక్చువల్గా నాకు నా మీద ఈ కేసు పెట్టిన తెలవంగానే సిగ్నల్ టీవీ ప్రేమికులు కావచ్చు, తర్వాత నా జర్నలిజాన్ని లవ్ చేసే వాళ్ళు కావచ్చు, మన తెలంగాణ బిడ్డలు చాలా సపోర్ట్గా, మోరల్గా నాకు చాలా అండగా, అన్న మేము ఉన్నాం, మీరు భయపడొద్దు, మీరు ముందుకోవాలన్నారు. నిజంగా నేనేం భయపడను. భయపడితే ఇక్కడ దాకా రాదు, అది ఎప్పుడూ అయిపోతుండే. మనం భయపడము, ఖచ్చితంగా ముందుకే పోదాం. మా యూనియన్ TWJ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా స్పందించింది. మీరు చూసిండ్రు. వాళ్ళు ఈ జర్నలిస్టుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోండి. ఈ ఒక జర్నలిస్ట్ ఒక విషయం చెప్పినప్పుడు దానిలో ఏముంది, కరెక్ట్ ఉందా, తప్పు ఉందా, ఒకవేళ నేనేం దేవుని కాకపోవచ్చు, అన్ని విషయాలు కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. నిజంగా ఏ విషయమైనా, అది ఒకటే కాదు, ఏ విషయమైనా ఏదైనా తప్పు ఉన్నప్పుడు లేదు మీరు పొరపడుతున్నారు అని దాన్ని ఖండించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఖండింపులు అనేది ఒక భాగమే కదా. ఖండింపచ్చు, లేకపోతే మీరు వివరణ ఇవ్వచ్చు, అట్టేం జరగలేదు, ఇట్లా జరిగిందని వివరణ ఇవ్వచ్చు, అంతవరకు ఉండాలి. కానీ పోలీస్ స్టేషన్లో కేసులు దాకపోయి జర్నలిస్ట్ మీద కేసులు పెట్టే కాడికి వచ్చింది రాజ్యం. అంటే రాజ్యం భయపడుతున్నట్టు, మనం భయపడొద్దు. రాజ్యం భయపడినప్పుడే జర్నలిస్టుల మీద కేసులు పెడతారు. ఇప్పుడు పాల రైతులు ఉన్నారు, నేను పాల రైతును కాదు, నాకేం బర్రెలు లేవు. పాల రైతుల తరఫున నేను క్వశ్చన్ చేస్తా. పాల రైతులకు 4 నెలల నుంచి బిల్స్ వస్తలేవని నాకు పెద్ద లెక్క పంపించారు, చాటపార్థం పంపించారు కల్వకుర్తి కాన్స్టిట్యూషన్ నుంచి. నేను వాళ్ళ తరఫున మాట్లాడతా, అంటే నేను వాళ్ళ వాయిస్ని అవుతా. ఇట్లా ఎవరైతే జనం ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ వాయిస్ని 100% అయితే నేను కేసు పెట్టినంత మాత్రాన నేను వాయిస్ను కాకుండా పోను. ఇంకా ఎక్కువ అవుతా కదా, ఇంకా ఎక్కువ మంది నాకు సమస్యలు చెప్తారు, నేను ఇంకా ఎక్కువ సమస్యలను చేస్తాను. నేను ప్రభుత్వాన్ని బజారు గీర్చాలని నేనే వంటలేను. చాలామంది నానా బూతులు మాట్లాడిన వాళ్ళు మీకు ఎవరో తెలుసు కదా, బూతులు, అసలు వినరాని మాటలు. నేను అట్లాంటివి మాట్లాడతలేను కదా. చాలా ప్రశాంతంగా, చాలా నిమ్మలంగా మన తెలంగాణ ప్రజలకు ఏం కావాలి నేను అదే చెప్తున్నా. దాన్ని కూడా జీర్ణించుకోలేక కేసులు పెట్టిస్తే నేనైతే జర్నలిస్టుగా ఉంటా.
నేను ఇంకో 5 ఏళ్ళు ఉంటా, 10 ఏళ్ళు ఉంటా, నా జీవితకాలం జర్నలిస్ట్‌గా ఉంటా. ఆహ్, ఆ కేసులు పెట్టించిన వాళ్ళు ఇవాళ మంత్రిగా ఉన్నారు, రేపు మంత్రిగా ఉండరు, అవసరమైతే ఎమ్మెల్యే కూడా ఉండకపోవచ్చు నెక్స్ట్. ఏమైతదో తెలవదు. కానీ ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల జర్నలిస్టుల మీద అంటే ఒక శివారెడ్డి మీదే కేసు పెట్టినాం కదా! ఇంక మిగతా వాళ్ళందరూ మూసుకుంటారు. అట్లా అట్లా కూడా ఉండొచ్చు దీనిలో యాంగిలు. శివారెడ్డి మీదే కేసు పెట్టినాం. శివారెడ్డి ఒకడు వెనకకు తగ్గిండనుకో సగం బాధ పోతది. శివారెడ్డిని ఉదాహరణ చూపించి మిగతా వాళ్ళందరినీ లైన్‌లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఇట్లాంటి వ్యూహం, ఇట్లాంటి ప్లాన్ కూడా ఉంటది. రాజ్యానికి ఉంటది. మన రాజ్యానికి ఎదురే పోవాలి. రాజ్యానికి ఎదురు పోవాల్సిందే, రాజ్యాన్ని ప్రశ్నించాల్సిందే, రాజ్యాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందే. రాజ్యం కొమ్ములేసుకొని పొడిస్తే మనం కూడా ఆ కొమ్ములేసుకొని పొడచాల్సిన అవసరం లేదు. ఆ కొమ్ములేసుకొని పొడిచిన దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తే సరిపోతది. బట్ మీ ప్రేమకు నేను బానిసను. నాకు మీరందరూ అండగా నిలిచిండ్రు. అందుకే ఈరోజు నేను ములుగు వస్తలేను. తదుపరి మళ్ళీ నేను ఈ కేసులో ఏమైతది, ఎట్లయితది అనేది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. కాకపోతే గట్టి సెక్షన్స్ కూడా ఏం కావు అవి. మామూలు సెక్షన్సే. అసలు జర్నలిస్టుల మీద కేసే పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది. జర్నలిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే వీడియోల మీద అసలు కేసులు పెట్టొద్దు. ఎట్లాంటి కేసులు పెట్టాలంటే మనం అబ్యూజ్‌గా సమాజంలో ఏదో అశాంతి రేకెత్తించే ప్రయత్నాలు చేస్తేనో, లేకపోతే మనం ఎవరినో వ్యక్తిగతంగా దూషిస్తేనో, లేకపోతే మనం ఏమన్నా అబ్యూజ్‌గా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇంకా తప్పుదోవ పట్టించినట్టు తెలుసు కదా! న్యూడిటీ ఇట్లాంటివి ఉంటాయి కదా! అట్లాంటివి ఏమైనా ఉంటేనో రాజ్యానికి ద్రోహం చేసే విధంగా ఉంటేనో తప్ప కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. కానీ నడుస్తాయి కదా! మళ్ళీ మనం సుప్రీంకోర్టుకి పోవాలన్నా, హైకోర్టులో తెలుసుకుంటాము, ఇంకో దాంట్లో తెలుసుకుంటాం, ఇంకో కోర్టులోనే తెలుసుకుంటాం. ఎనీవే నేనైతే ములుగు రావట్లేదు. మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫోన్ చేసి అండగా నిలిచినందుకు, మీరు వస్తారా కలుద్దామని నన్ను అడిగినందుకు. ఈ విషయంలో మాత్రం కొట్లాడదాం. చాలామంది నాకు అండగా నిలిచిన వాళ్ళు అదే చెప్పారు కదా! మనం కొట్లాడదామన్నా మీరేమి భయపడొద్దని. నేనేం భయపడను. మీరంతా ధైర్యం చెప్పారు నాకు. ఖచ్చితంగా ముందుకోదాం. సీతక్క కాదు, ఇంకా రేపు ఏ మినిస్టర్లు కేసు పెట్టినా, ఏ రాజ్యం మన మీద కేసు పెట్టినా ఖచ్చితంగా మనం కొట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.